రైట్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచింది. వందలాది మంది గాలిస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు, ప్రత్యేక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అయినా ఒక్క ఆధారం కూడా లభించలేదు. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు సునకం తిరిగి రావడం, ఆ తర్వాత సునకం మృతి చెందడం, కొండ ప్రాంతాల్లో ఆనవాలు దొరక్కపోవడం, అపహరణ కోణంలో దర్యాప్తు కొనసాగుతుండడం కేసును మరింత మిస్టరీగా మార్చాయి. చిన్నారి కోసం పోలీసులు, గ్రామస్తులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కొండలు, తోటలు, చెరువులు, అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించారు. ప్రత్యేక జాగీలాలు, రాక్సీ, మ్యాక్స్లను రంగంలోకి దించారు. డ్రోన్లను కూడా వినియోగించారు. అయినప్పటికీ ఎక్కడా చిన్నారి ఆనవాళ్లు లభించలేదు. అడవి జంతువుల దాడి జరిగి ఉంటే ఏదో ఒక ఆధారం దొరికేదని అధికారులు భావిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో జంతువులు లేదా కొండ చిలువల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు ఇప్పుడు అపహరణ కోణంపై దృష్టి సారించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోని మొబైల్ టవర్ల డేటాను విశ్లేషిస్తున్నారు. వేలాది ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద నంబర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని ఇతర చిన్నారుల అదృశ్య ఘటనలతోనూ పోల్చి చూస్తున్నారు. ఈ తరహా కేసుల్లో నేర చరిత్ర ఉన్నవారిని విచారిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో మొదటి నుంచి అత్యంత కీలకంగా మారింది సునకమే. జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గ్రామంలోని ప్రధాన రహదారిపై సునకం ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు గ్రామంలోని గుడి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కానీ ఆ తర్వాత అది ఎటు వెళ్లిందో తెలియలేదు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3 రోజుల తర్వాత సునకం తిరిగి గ్రామానికి వచ్చింది. అది చిన్నారి వెళ్లిన మార్గంలో కాదు, మరో దారిలో. ఈ 3 రోజుల పాటు సునకం ఎక్కడుంది, ఏం చూసింది, ఎవరైనా తీసుకెళ్లారా అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. తిరిగి వచ్చిన సునకాన్ని పోలీసులు కీలక ఆధారంగా భావించారు. 12వ తేదీన కుక్కకి జీపీఎస్ ట్రాకర్ అమర్చి కదలికలను పరిశీలించారు. గ్రామం, తోటలు, పరిసర ప్రాంతాల్లో సుమారు 10 కిలోమీటర్లు తిరిగినప్పటికీ ఎలాంటి ఆధారం దొరకలేదు. ఇదే సమయంలో అనారోగ్యానికి గురైన సునకం 13వ తేదీన మృతి చెందింది. దీంతో దర్యాప్తులో ఒక ముఖ్యమైన లింక్ కోల్పోయినట్లయింది. సునకం మరణానికి కారణాలపై పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.